కాంగ్రెస్ అంటే అంతర్గత కలహాలకు మారుపేరుగా చెప్తుంటారు. ముఖ్య నేతల మధ్య అసలు సయోధ్య ఉండదని, ఎవరికి వారే యమునా తీరి అన్నట్లుగా వ్యవహరిస్తూ పార్టీ ఏమైపోయినా పర్లేదు, మా వ్యక్తిగత ప్రయోజనమే ముఖ్యమన్నట్లుగా ఉంటారని సెటైర్లు పేలుతుంటాయి. కానీ అది గతం. ఇప్పటి కాంగ్రెస్ వేరని నిరూపిస్తున్నారు హస్తం లీడర్లు. కలిసికట్టుగా అనే పదానికి పర్యాయపదంగా మారారు. నిర్ణయం ఏదైనా ఒకే మాట, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో, ఎన్నికలు గెలవడంలో టీం వర్క్గా ముందుకు వెళుతున్నారు. ఎందుకు కాంగ్రెస్లో ఈ మార్పుకు కారణం ఏంటి? రేవంత్ వేసిన మంత్రం ఏంటి? వాట్స్ ది స్టోరీ? టీం వర్క్ కు కేర్ ఆఫ్ గా తెలంగాణ కాంగ్రెస్. జిల్లాలో మినహా రాష్ట్ర స్థాయిలో ఏకతాటిపై లీడర్లు. పార్టీ ప్రభుత్వ నిర్ణయాలపై కలిసి ముందుకు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలోనూ అటాకింగ్ మోడ్. ఇచ్చిన టాస్క్ ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే కలహాల కాపురం అనేవారు. ఎవరిపైనైనా స్వేచ్ఛగా విమర్శలు చేయొచ్చు, బహిరంగంగా దూషణాలకు దిగొచ్చు. దీనికి వారు పెట్టుకున్న పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. ఇదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరం చేసింది. ఒకానొక దశలో ఇక కాంగ్రెస్ పని ఖతం అనుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. కట్ చేస్తే మళ్లీ పవర్లోకి వచ్చి సీఎం రేవంత్ నేతృత్వంలో నడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నపలంగా మార్పు కనిపిస్తోంది. జిల్లాలో ఒకరిద్దరు లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు మినహా రాష్ట్ర స్థాయి నాయకత్వంలో పెద్దగా వర్గపోరు కనిపించడం లేదు. గతంలో సీఎంను, పీసీసీ చీఫ్ నిర్ణయాలను కూడా బహిరంగంగానే విభేదించేవారు నేతలు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టీం వర్క్ లో రేవంత్ బృందం ఒక్కటిగా ముందుకెళ్తోంది. కేబినెట్ లో తీసుకున్న ప్రభుత్వపరమైన నిర్ణయాలపై గాని, పార్టీ పరంగా గాని హైకమాండ్ ఒక డెసిషన్ తీసుకుంటే పెద్దగా భిన్నాభిప్రాయాలేవీ వ్యక్తం అవ్వకుండా లీడర్లంతా కలివిడిగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాలసీలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా సహకరిస్తున్నారు. అలాగే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఎవరి విధులు, పరిధులను వారు గుర్తిస్తూ తమకు ఇచ్చిన పనిని కంప్లీట్ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్య లీడర్ల మధ్య విభేదాలు, ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేస్తూ గతంలో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన ఘటనలు అనేకం. కానీ రేవంత్ టీంలో, అలాగే పార్టీలో పెద్దగా అలాంటివేమీ కనిపించడం లేదు. విభేదాలను పక్కన పెట్టడమే కాదు, ప్రతిపక్షాలు ఏమైనా విమర్శలు చేసినా, అవినీతి ఆరోపణలు చేసినా వెంటనే హస్తం లీడర్లు దండెత్తుతున్నారు. బాధ్యత అంతా సీఎం, పీసీసీల మీద వదిలేయకుండా కౌంటర్ అటాక్స్ కు దిగుతున్నారు. హైదరాబాద్ లో హిల్ట భూములపైన థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, అంతకుముందు హైడ్రా, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ వంటి అంశాలపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ధీటుగా సమాధానమిస్తున్నారు. ఇటీవల మంత్రులు, ముఖ్య నేతలపై సీఎం రేవంత్ కు నియంత్రణ లేదని, పార్టీపై పట్టుకోల్పోయారనే విమర్శలు వచ్చాయి. కానీ అవన్నీ టీ కప్పులో తుఫాన్లా సమసిపోయాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక జట్టులా పనిచేసి విజయ తీరాలకు చేరారు. తానే అభ్యర్థి అన్నట్లుగా సీఎం రేవంత్ గ్రౌండ్ లోకి దిగితే జట్టు సభ్యులంతా పూర్తి సహకారాలను అందించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. నోటిఫికేషన్ కు 2 నెలల ముందు నుంచి మంత్రులు, లీడర్లు నియోజకవర్గంలో తిష్టవేసి పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ప్రచారంలోనూ ఎవరికి ఇచ్చిన టాస్క్ ను వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు దించాల్సిన పనిలేదు. వాళ్లలో వాళ్లే గ్రూప్ వార్తో పార్టీని డ్యామేజ్ చేసుకుంటారనే నానుడి ఉండేది. కానీ ప్రస్తుతం హస్తం పార్టీలో టీమ్ స్పిరిట్ కనిపిస్తోంది. సీఎం రేవంత్ పాలనకు మంత్రులు, పార్టీ లీడర్లు పూర్తిగా సహకారాలు అందిస్తున్నారు. సీఎంకు నల్గొండ, ఖమ్మం నేతల రూపంలో పక్కనే బాంబులు ఉన్నాయని చాలాసార్లు ప్రతిపక్షాల లీడర్లు కామెంట్స్ చేశారు. కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఈ లీడర్ల నుంచి సీఎంకు మద్దతు లభిస్తోంది. పార్టీని, ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టే చర్యలేవీ తీసుకోవడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. కళ్లల్లో కట్టెలు వేసే విధంగా కాకుండా ప్రభుత్వ పెద్దలకు సహకరిస్తూ పాలనపై ఫోకస్ పెట్టేలా ప్రోత్సాహమిస్తున్నారు. విభేదాలతో పార్టీని డ్యామేజ్ చేసేలా ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. చూడాలి మరి ఈ సహకారం ఎప్పటి వరకు ఇలా ఉంటుందో.